హాయ్ వినండి ఆల్. నిన్న మా సొసైటీలోకి జుట్టు తీసుకొని తప్పాలలు మారుస్తారు కదా, వాళ్ళు వచ్చారు. ఇంటి దగ్గర ఊడిపోయిన జుట్టు అంతా కలెక్ట్ చేసి వీధిలోకి ఎలా వచ్చే వాళ్ళకి ఇస్తే తప్పాలాలు గిన్నెలు ఇచ్చేవాళ్ళు. మా సైడ్ అయితే ఎక్కువగా సిల్వర్ తప్పాలాలు ఇచ్చేవాళ్ళు. ఇలా వస్తువులు తీసుకొని వాళ్ళకి మాత్రం జుట్టుకి ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. నాకు రీసెంట్ గానే తెలిసింది ఎక్కడ కూడా ఇలా జుట్టుకి తప్పాలాలు వస్తువులు డబ్బులు ఇస్తారు అనేసి. వస్తువుల కోసం కాదు కానీ ఇక్కడ సాల్ట్ వాటర్ కి నాకు ఊడిపోతున్న జుట్టు మొత్తం ఎంత ఊడుతుంది ఏంటి అనేసి ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టాను. అనుకోకుండా ఈ రోజు మాత్రం ఇది ఇచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఊడిన జుట్టు అంతా ఇచ్చుంటే ఎందులో ఉండే పెద్ద తప్పేలా నాకు వచ్చి ఉండేదేమో. ఇక్కడ వాటర్ చేంజెస్ వల్ల అంత హెయిర్ ఊడిపోయింది. నేను ఇచ్చిన హెయిర్ని ఒక ఉండలా చుట్టి ఆవిడ దగ్గర ఏవో కాయిన్స్ ఉన్నాయి, వాటితో కొలిచారు. మా సైడ్ అయితే రూపాయి బిళ్ళలతో కొలిచి ఇచ్చేవాళ్ళు. మీరు ఇచ్చిన జుట్టుకి 30 రూపాయలు వస్తాయమ్మా, లేకపోతే చిన్న కూరగిన్నెలు వస్తాయి అని చెప్పి ఏవో 2-3 రకాలు అయితే బయటికి తీసి పెట్టారు. ఈ కప్పులు కూడా చాలా పలుచుగా ఉన్నాయి, అంతగా ఏమీ బాగోలేవు. కాకపోతే లాస్ట్లో తీసిన కొంచెం మంచిగా అనిపించి అదైతే నేను తీసుకున్నాను. ఇలా జుట్టుని అమ్మేటప్పుడు మన బార్గెన్ స్కిల్స్ బాగుండాలి, లేకపోతే వేగంగా మోసపోతాము. ఈవిడ దగ్గర కేజీ జుట్టు 5,000 అంట, 100 గ్రాములు 500 రూపాయలు అని చెప్పారు. మన పల్లెటూర్లలో ఇలా జుట్టుకునే వాళ్ళు నెలకు 1-2 సార్లు ఖచ్చితంగా వస్తారు. నేను వచ్చిన సంవత్సరంలో ఇక్కడ జుట్టుకునే వాళ్ళు రావడం నేను మొదటిసారి చూడడం. మీరెప్పుడైనా ఇలా ఊడిపోయిన జుట్టు ఇచ్చి వస్తువులు తీసుకున్నారా? తీసుకుంటే మొదటగా ఏ వస్తువుని తీసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.